సేయింగ్ నో విత్ స్మైల్ అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకుందాం. ఎవ్వరికైనా సరే మనం ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అని ఇంగ్లీష్‌లో పుస్తకాలున్నాయి. అంటే ఎదుటి వ్యక్తికి మనం ఎప్పుడు నో చెప్పగలగాలి అని. ఎవరో 5,000, 10,000 అప్పు అడుగుతాడు. నో చెప్పడానికి మనకి ఏదో మొహమాటం. ఎవరో మనకి పెళ్ళికి పిలుస్తారు. సరిగ్గా అదే రోజున మనకేమో వేరే చోటుకి వెళ్తూ ఉంటాం. ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయిందని వాళ్ళకి చెప్పడానికి మొహమాటం. నో అని చెప్పడానికి. మనకి ఇష్టం లేని పనిని చేయాల్సి వచ్చినప్పుడు నో చెప్పడానికి మొహమాటం. ఈ ప్రపంచంలో అతిపెద్ద గొప్ప రహస్యం ఏదైనా దాగి ఉంది అంటే అది నో చెప్పడంలో, ఎస్ చెప్పడంలో కాదు. ఎస్ ఎవరైనా చెప్పగలుగుతారు ఈజీగా. నో చెప్పడంలో గొప్ప విషయం ఉంది. ఇవాల్టి నుంచి ఎక్కడైనా మీరు నో చెప్పాల్సిన చోట నో చెప్పడాన్ని ప్రాక్టీస్ చేయండి. నేను ఈ పని చేయను అని చెప్పగలిగినప్పుడు చెప్పండి. నేను ఇలా ఉండను అని చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పండి. ఎక్కడైతే మీరు నో అని చెప్పాలని అనుకుని దాన్ని మనసులో దాచుకుని పైకి మాత్రం మీరు ఎస్ చెప్తారో అక్కడ ఇవాటి నుంచి నోయే చెప్పండి. తప్పో ఒప్పో తర్వాత చూద్దాం. కానీ నేను ఏమంటానంటే ఆ నో చెప్పేటప్పుడు స్మైలింగ్తో చెప్పండి. ఆ నో చెప్పేటప్పుడు స్మూత్గా చెప్పండి. ఆ నో చెప్పేటప్పుడు సూదింగ్గా చెప్పండి. ఆ నో చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా చెప్పండి, స్టబర్న్గా చెప్పండి, స్టర్న్గా చెప్పండి. కఠినంగా చెప్పమంటలేదు, నేను బలంగా చెప్పమంటున్నాను, మృదువుగా చెప్పమంటున్నాను, హార్ష్గా చెప్పమంటలేదు. ఎదుటి వ్యక్తి గుండెలకి హర్ట్ అయ్యేలా కాకుండా లాజిక్గా చెప్పమంటున్నాను, ఎమోషన్తో కాదు. ఏడుస్తూ నో చెప్పినవాడు గొప్పవాడు కాదు, లాజిక్తో నో చెప్పినవాడు గొప్పవాడు. ఎందుకు నేను నో చెప్తున్నాను అనే ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పినవాడు గొప్పవాడు. అందుకని వాళ్ళ నుంచి నో చెప్పడం మీద దృష్టి పెడదాం. స్మైల్ తోటి, సూదనింగ్ తోటి, స్టబర్న్గా, స్టర్న్గా, సూటిగా, స్పష్టంగా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ చక్కగా, హాయిగా, శృతి మెత్తగా. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.